నాకు రేషన్ కార్డు మెయిన్ జగన్ గారు వచ్చాడు, రేషన్ కార్డు పోయింది. ఈరోజు మాకు సుబ్బారావు గారు కాదు మాకు కరెక్ట్, మాకు వైఎస్ఆర్ సిపి కరెక్ట్. అది టీడీఎం ఆయన సంస్థ స్థాపించారండి, ఎంతోమందికి ఆయన ఉపాధి కల్పించారండి. ఆయన స్టేట్ ప్రభుత్వం అంటే కార్యకర్తల చుట్టూరు తిరిగి 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 బోరు కొట్టేసి వదిలేసామండి. ఆయన కష్టపడి పైకి వచ్చారండి. అభివృద్ధి కోసం అభివృద్ధి సాధించాలండి. సురేష్ అండి, కాకినాడ జిల్లా ప్రతిభటన మండలం ధర్మవరం అండి. ఖచ్చితంగా టీడీపీ వస్తుందండి. ఎన్డీఏ కూటమి టీడీపీ ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకనంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల పట్ల ఖచ్చితంగా జనాలు మేలుకునే ఉన్నారండి. దేనికి వేయాలా ఏంటన్నది మాత్రం అందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా ఓటు అన్నది టీడీపీకి వేసే అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే జనసేన బీజేపీ కూటమిలో చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా గెలుస్తుంది టీడీపీ. వరుపుల చచ్చిప్రభ గారికి అండి. ఉదయ శ్రీనివాస్ గారికి వేస్తారనుకుంటున్నామండి. అయినా సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయండి. ఆయన చాలా ఇంతకుముందు నేను చాలాసార్లు చూశాను, మంచోడు. తర్వాత ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చేసే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అయినా జనాల ప్రభావం కూడా ఉందండి ఎక్కువ. జనసేన పార్టీ గ్లాస్ అండి. నా పేరు బాబ్జీ అండి, తిరుపతి అండి. నాకైతే టీడీపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నానండి. జ్యోతుల నెహ్రూ గారికి వేస్తానండి. ఎంపీకి అయితే గ్లాస్కి వేస్తానండి. తెలీదండి, అంటే నేను చదువుకోలేదండి. ఉదయ శ్రీనివాస్ గారు అండి, ఆయనకి వేస్తానండి. నాకు రేషన్ కార్డు మెయిన్ జగన్ గారు వచ్చాడు, రేషన్ కార్డు పోయిందండి. దానికోసం అన్నా సరే నేను వేయనండి. నా తరపున కంపల్సరీగా నా ఫ్యామిలీలో 10 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు కూడా వేయరండి ఆవిడను. అదే ఏం చేయడం వెళ్దండి, మహానుభావుడు ఇలా క్వాలిటీ పోయింది. అదంతా వైసీపీ అన్న. నా పేరు నాని, మాది హాస్పిటల్, మాదంతా వైసీపీ. ఎందుకంటే జగన్ అన్న చేసిన అభివృద్ధి కానీ చేసిన ఈ విధానం కానీ మాకు నచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు మా రాష్ట్రపల్లిలో అందరూ కూడా రాజులు ఎలా జరుగుతుందో అలా జరిగింది మాకు. ఈరోజు ఏంటంటే మారిన తర్వాత మాకు మారింది. ఏం మారిందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజుల దగ్గరికి వెళ్ళకుండా డబ్బులు అకౌంట్లో పడడం మొదలెట్టాయి. రాజుల దగ్గరికి వెళ్ళలేదు, అకౌంట్లోకి వెళ్ళడం మొదలెట్టాయి. అకౌంట్లోకి వెళ్ళడం మొదలెట్టి ప్రతి ఒక్కడు రాజు ఏమో ఏదో అన్నట్టుగానే అయ్యింది. అంతే తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా ఒక మాలోడవని, మాదిగోడవని, ఎవడైనా అంటామని, లేదా కోపడవని, రాజోడవని, ఎవరినన్నా సరే కానీ ఒకే రీతిలో చూశాడు. ఒకే రీతిలో చూశాడు కాబట్టి అందుకని మా ఓటు మేము చచ్చినా బతికినా ఏదన్నా చేసినా సరే కానీ అంతలా చేసింది మాకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం అని. అదే ఎమ్మెల్యేగా అయితే మాత్రం వరుపుల సుబ్బారావు గారు ఇంకంతే. ఎంపీగా అయితే మాత్రం మా చలమచెట్టి సునీల్ గారు. ఈరోజు మాకు సుబ్బారావు గారు కాదు మాకు కరెక్ట్, మాకు వైఎస్ఆర్ సిపి కరెక్ట్. మాకు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్, సుబ్బారావు గారు ఎవరో మాకు కాదు. వైఎస్ఆర్ సిపి పార్టీ మాకు కరెక్ట్. సుబ్బారావు గారు మాకు తెలీదు, లేకపోతే వంగా గీత గారు మాకు తెలీదు, చలమచెట్టి సునీల్ గారు మాకు తెలీదు. ఇదేం కాదు, మాకు వైఎస్ఆర్ సిపి పార్టీ కరెక్ట్. అది దుర్గా ప్రసాద్, మాది ఇరుబాక జగ్గంపేట మండలం. మాదైతే ఉమ్మడిగా మొత్తం 3 పార్టీలు కలిపి ఉన్నది వస్తుందండి. ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. జ్యోతుల నెహ్రూ గారండి. తనిఖీల్లో ఉదయ శ్రీనివాస్ అండి. గ్లాస్ అండి. సత్యనారాయణ అండి, ధర్మవరం. కాంగ్రెస్ వైఎస్ఆర్ వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎమ్మెల్యే కన్నా జగన్కే వేస్తాను, రెండో దానికి అండి. ఎందుకని నాకు అభివృద్ధి పొందాను నేను. ఎవరో అంటారు, నాకు పనేటండి. నాకు అన్నీ పొందాను. నా కోళ్ళే వచ్చింది. 1,80,000 లోన్ ఇచ్చాడు. ఆడవాళ్ళకి 45,000 ఇచ్చాడు, 15,000కి 15,000 ఇచ్చాడు. సంవత్సరం వత్తులోకి ఎవరో తీసుకోలేదు. అది పొరపాటు అండి, అది అంత ఎవరో తీసుకోలే. చిన్న తాపేశ్వరం. నేనైతే వైసీపీ వస్తాను. నాకున్న ఉపయోగాల వల్ల నేను అనుకుంటున్నాను అంతే. నాకు అన్నీ చాలా బాగున్నాయండి. శ్రీనండి, గజ్జినపూడి అండి, మాది పత్తిపాడు మండలం గజ్జినపూడి. కూటమి వస్తుందండి అండి.
ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ సత్యప్రభ గారు అండి, పరుపుల సత్యప్రభ గారు. సుబ్బారావు గారికి ఎందుకు వేయరు? లేదండి, అంతే సత్యప్రభ గారికి వేస్తామండి. ఎంపీగా ఎవరికి వేద్దాం? ఎంపీగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి వేస్తామండి. ఎందుకని ఆయనకి? ఆయన అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందండి. ఎవరు ఆయన తెలుసా? తెలుసండి. జనాలు తెలియదు అంటున్నారు ఆయన. తెలుసండి, అంటే చెప్పండి మీరు ఎవరైనా తెలిస్తే. ఆయన ఒక మంచి వ్యక్తి అండి. ఆయన అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉందండి. అది టీటీఎం ఆయన సంస్థ స్థాపించారండి, ఎంతోమందికి ఆయన ఉపాధి కల్పించారండి. ఆయన ఇంకా రానున్న రోజుల్లో ఆయన ఎంపీగా గెలిస్తే ఇంకా బాగా అందరికీ ఉద్యోగాలు వస్తాయండి. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ గుర్తండి. మరి జగన్ గారు వస్తారు, సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయి. లేదు, అభివృద్ధి లేదండి, ఏం లేదండి. ఒకవేళ ఇవన్నీ ఇచ్చినా సరే అవన్నీ మన దగ్గర నుంచే మన దగ్గర నుంచే వసూలు చేస్తున్నారండి, అంతండి. వాళ్ళు ఇచ్చి ఏమీ లేదండి. ఇప్పుడు మన దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో అన్నీ మొత్తం మన నిత్యావసర సరుకులు అన్నీ రేట్లు పెంచుతున్నారండి. శ్రీనండి, ఎవరు? రజనపూడి అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? మన టీడీపీ జనసేన కలిపి వస్తాను, బీజేపీ కలిపి వస్తాను. ఎమ్మెల్యేగా సత్యప్రభ గారు. మా సత్యప్రభ గారికి వేస్తాండి. మన ఉదయ శ్రీనివాస గారికి వేస్తాను. తెలిసండి, పిఠాపురం ఎమ్మెల్యే పోటీ చేయబోరండి ముందు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఎంపీగా మన పవన్ కళ్యాణ్ గారు ఉదయ శ్రీనివాస గారు ఇచ్చారు, మంచి ఎత్తు కాబట్టి ఆయనకి ఇచ్చాడండి. గ్లాస్ అండి. శ్రీనివాస్ అండి, లంపకలో అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏ ప్రభుత్వం అంటే మేము అనుకుంటే జగన్ వస్తాడు అనుకుంటున్నాం. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? ఉరుపుల సుబ్బారావు గారికి అండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? సునీల్ గారికి అండి. సునీల్ గారు. ఎందుకని? ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా ఉండేది జగన్. అప్పుడు ఆ ప్రజలకి మేలు చేసేవాడు జగన్ కాబట్టి, ప్రజలంటే పేదోడు బాగుండాలంటే జగనే రావాలి. ఇంకా వేరే ప్రభుత్వం ఏది వచ్చినా మళ్ళీ కార్యకర్తల చుట్టూరు తిరగడం, కార్యకర్తలు కాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళని కూడా బాబయ్య అయ్యారని కూడా తిరగడం, దేహి అని దండం పెడితేనే కానీ ఓ పెన్షన్ కానీ ఓ ఇళ్ల స్థలాలు కానీ, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా సరే కార్యక్రమం ఏదైనా కావాలంటే కార్యకర్త చుట్టూరు తిరిగితేనే చేస్తారు. అదే జగన్ ఉందనుకోండి, వారంటీ లేడు, ఇంటికి పెన్షన్ వచ్చింది, ఆసరా డబ్బులు వస్తాయి, ఇంటికి తెచ్చేస్తారు. ఇళ్ల స్థలాలు వచ్చినాయి, వారంటీలు వచ్చి ఇంటికాడ అడుగుతారు, ఇంటి దగ్గర అడిగి ఇస్తారండి. ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చిందనుకోండి, వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు చేయితేనే కానీ వాళ్ళ కాళ్ళు చుట్టూరు తిరగాలి, కాళ్ళు పెట్టుకుని తిరగాలి, కాళ్ళు చుట్టూరు కాళ్ళు పెట్టుకుని తిరిగితేనే కానీ వాళ్ళు చేయరు. లేదంటే బ్లాక్మెయిలింగ్ చేస్తారు, కేసులు పెట్టిస్తారు. గతంలో మేము అడిగించాం సార్, ఇలాంటి కార్యకర్తల చుట్టూరు తిరిగి బోరు కొట్టేసి వదిలేసామండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు ఎన్ని పెట్టినా సరే పెట్టిన పథకాల కల్లా న్యాయం చేశాడండి ఆయన. మీ పేరు? మా పేరు కొప్పన విజయ్ అండి. ఏ ఊరు? వమ్మంగి. ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. ఎమ్మెల్యేగా ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఇంకెవరున్నారండి, సత్యప్రభ రాజు గారికి వేద్దాం అండి. ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈ ఎంపీ కూడా ఇంకా జనసేన పార్టీ ఉదయ శ్రీనివాస్ గారికి వేద్దామండి. ఆయన కష్టపడి పైకి వచ్చారండి. ఒక సామాన్య వ్యక్తి ఇలా టీటీఎం పెట్టుకుంటూ ఇలా పైకి వచ్చిన వ్యక్తి మనం ఓటేసి నెగ్గించాం అనుకోండి, మనకి తర్వాత వచ్చే యువతకి ఆదర్శంగా ఉంటారు అతను. సో అందుకని అతనికి వేద్దామని అనుకున్నాం. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ గుర్తండి. మీ పేరు? సాయి, దొడ్డుపట్ల సాయి. ఏ ఊరు? వమ్మింగ్ అండి, ప్రతిపడి మండలం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? మా ప్రతిపడి అయితే టీడీపీ అండి, పైన కూడా టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. మేము అయితే టీడీపీ నెగ్గాలి. ఎంపీగా ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని టీటీఎం అధినేత. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్ అండి. ఉదయ శ్రీనివాస్ గారికి ఎందుకు వేయాలి? ఎందుకేనంటే ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి ఎంతోమందికి 20,000 మందికి ఆ టీటీఎం పెట్టి ఆయనకి ఎంతో ఉద్యోగాలు వేయించి అందులో సహకరించాడండి ఆయన. అలాగే నెక్స్ట్ యువత కూడా అలా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆయనకి వేయాలండి. నా పేరు మాధవరావు కొప్పనండి, వమ్మింగ్ గ్రామం, ప్రతిపడి మండలం. ఓటు ఎవరికి వేస్తారు ఎమ్మెల్యేగా? మేము ఇక్కడ సత్యప్రభ రాజు గారికి వేస్తామండి. సుబ్బారావు గారికి ఎందుకని? మేము టీడీపీ యువతకి ఉద్యోగాలు ఇవన్నీ రావాలంటే టీడీపీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. దానివల్ల మేము టీడీపీని గెలిపించుకుందామని చూస్తున్నాం. భాజపా కూటమి రావాలండి, ఎన్డీఏ కూటమి. అభివృద్ధి కోసం అభివృద్ధి సాధించాలంటే ఎన్డీఏ కూటమి ఉండాలి. ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి అండి, జనసేన పార్టీకి. ఎందుకని? పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, అలాగే ఈయన కూడా టీటీఎం అధినేత, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఏదో మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన్ని గెలిపించుకుందాం అనుకుంటున్నాం. అమ్ముకుత్తి నాని అండి, ఏ ఊరు? వమ్మంగి, ప్రతిపాడు మండలం. నెక్స్ట్
నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఎన్డీఏ కూటమి కంపల్సరీగా ఏం తేడా లేకుండా అధికారంలోకి వస్తుందండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వరుపుల సత్యప్రభు గారండి, మా పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ అండ్ తెలుగుదేశం కలిపి నిర్ణయించిన వ్యక్తి. ఎంపీ అభ్యర్థిగా ఎవరికి వేద్దాం? తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అండి. ఎందుకని ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు? ఎన్డీఏ కూటమి అభ్యర్థి అని కాదు కానండి, మా జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన నిలబెట్టిన కారణంగా మేము ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని, భావితరాలకు ఇంకా ఎన్నో మార్పులు కలిగించే విధంగా యువత అంతా మార్పు కోరుకుంటుందండి. అందుకే ఈ విధంగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్. మీ పేరు? హేమంత్ అండి. ఏ ఊరు? నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? వరపుల సత్యప్రభు గారు. ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎంపీగా మన ఉదయ్ గారిని. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ చేశాను. చెట్టుపత్రులు ముసలేయండి, ఏ ఊరు? లంపకలం అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఏంటి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది? మా జగన్ కావాలండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యేగా సుబ్బారావు గారండి. సుబ్బారావు గారికి వేస్తారు. ఎంపీగా? ఎంపీగా మరి అక్కడ కాకినాడ. నా పేరు పొనగంటి రాము అండి. ఏ ఊరు? ఉత్తరకంచె. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ గ్యారంటీ పట్టుకుపోతాడండి జగన్మోహన్ రెడ్డి. దానికి తిరిగి లేదు. ఎమ్మెల్యేగా ఎవరికి? ఎమ్మెల్యేకి వస్తుందండి, ఎంపీది వస్తుంది, ఇంకా అది తిరిగి లేదండి. ఎందుకంటే నాకు ఏదైతే పింఛనీ ద్వారా అయితే వ్యవసాయం అయితే మళ్ళీ చెప్పండి. 1,50,000 పింఛని 36,000 భూమి మీద చెయ్యో అదే రైతు భరోసా అని రెండు కలిపి 1,50,000 వస్తుందండి సంవత్సరానికి. మరి అటు కూడైపోతే నాకు పిల్లలు నాకు గచ్చింతరం ఉండదు కదా, అవి చూసుకునే పోదు కదా. అందుకని ఇంకా అది తిరిగి లేదండి. వీళ్ళు ఎన్ని అంతే అనుకోండి, ఎంత జనం ఉండరని పరిపాలన పట్టిపోతాడు గ్యారంటీ. సురేష్ అండి. ఏ ఊరు? బొమ్మంగి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ. ఎందుకని? టీడీపీ వైసీపీ చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు టీడీపీ అయినా కొంత పూడిస్తుందని, టీడీపీ వచ్చాక డెవలప్మెంట్ బాగా జరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇంతకుముందు చేసిన డెవలప్మెంట్ మళ్ళీ పునరుద్ధరించుకొని మళ్ళీ కొత్త డెవలప్మెంట్ ఎన్నో జరుగుతాయి అనేసి దాని గురించి టీడీపీకి ఓటేద్దారు అనుకుంటున్నాను. జగన్ గారు సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటున్నారు. సంక్షేమ పథకాలు చేస్తుంది ఎంతవరకు చేశారండి? అభివృద్ధి ఉండాలి కదా. మనకు ఒక వ్యక్తిగా ఉన్నాడంటే దానికి ఒక ఉపాధి కలిగించిన తర్వాతే కదా సంక్షేమం అన్నది జరిగేది. ఉపాధి లేకుండా సంక్షేమం ఎంతవరకు జరుగుతుంది అన్నదే నా అభిప్రాయం అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం? సత్యప్రభు రాజా గారిని. ఎంపీగా? ఉదయ్ శ్రీనివాస్. టీటీఎం అధినేత అండి. 30,000 మంది కుటుంబాలకి, అలాగే ఆ కుటుంబాల 30,000 మంది టీటీఎంలకి అందులో పనిచేసే కుటుంబాలకి ఎంతోమందికి భవిష్యత్తు నిలిపిన ఉదయ్ శ్రీనివాస్ అండి. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్ అండి. నా పేరు నాని అండి. ఏ ఊరు? ఉత్తరకంచె. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జనసేన ప్రభుత్వం టీడీపీ ఎలియన్స్లో వస్తుంది అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? ఎమ్మెల్యేగా వరపుల సత్యప్రభు గారికి వేద్దాం. ఎంపీగా ఎవరికి వేద్దాం? ఎంపీగా అయితే నేను యాక్చువల్గా వైసీపీకి వేద్దామని అనుకుంటున్నాను ఎంపీ టికెట్. కానీ ఎమ్మెల్యేకి మాత్రం డెఫినెట్గా వరపుల సత్యప్రభు. క్రాస్ ఓటింగ్ చేసినట్టు అయిద్దిగా. అవుద్దండి, కానీ నాకు ముందు ఏం చేసింది బాగా నచ్చింది, సునీల్ గారు చేసింది. అది దాన్ని బట్టి ఆయనకి వెళ్దామని. ఓన్లీ ఎంపీ వరకు. ఏం చేశారు సునీల్ గారు? కాకినాడ బాగా డెవలప్ చేశారు ఆయన. ఒకవేళ ఆయన పార్టీ మారి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, కానీ ఆయన చేసిన నాకు బాగా. జనసేన పార్టీ గుర్తేంటి? జనసేన పార్టీ గ్లాస్. మీ పేరండి? బాబ్జీ అండి. ఏ ఊరు? లంపకల. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వద్దని అనుకుంటున్నామండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? సత్యప్రభు రాజా గారికి అండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీ ఉదయ్ భాస్కర్. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. జనసేన పార్టీ గుర్తేంటి? క్లాస్ అండి. నా పేరు తర్ర వెంకటేశ్వరరావు. ఉత్తరకంచి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం గురించి నేను చెప్పనండి. నేను ఉన్న కాడి నుంచి రోడ్డు పడలేదు. దేని గురించి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 60 సంవత్సరాలు నా వయసు. నాది ఇదే ఊరు. అప్పటి నుంచి రోడ్డు పడలేదు. ఏ కారణం చేద్దంటారా? ఎవడొచ్చినా సరే రోడ్డు బాగవదు. మేతలు ఎక్కువైపోయాయి. పరిపాలన ఎవరు చేసినా కానీ ఈ రోడ్డు బాగు చేసి కూడా ఉంటే చేయమని అప్పుడు చెప్తాం మేము. చింతల రాజు అండి. ఏ ఊరు? బుడతకోట అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది? వైసీపీ అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం? సుబ్బారావు గారు. ఎంపీగా? సునీల్ గారు. చంద్రబాబు పాలన బాగుందా, జగన్ పాలన బాగుందా? జగన్ పాలన బాగుంది. ఎందుకంటే మా లాంటి లాభాలని జగన్ ప్రభుత్వమే ఆదుకుందండి. సంక్షేమ పథకాలు బాగాలేదంటున్నారు.
ఏంటి ఇప్పుడు డబ్బు ఉన్న వాడికి సంక్షేమ పథకాలు ఏం బాగోవండి, డబ్బు లేని వాడికి ఏంటండి 100% బాగుంది. లేబర్కి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం వల్ల చాలా బాగుందండి. అది నా ఇష్టం అండి. ఏ ఊరు? ఈ ఊరండి. చంద్రబాబు వస్తాడా జగన్ వస్తాడా? జగన్ వస్తాడండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? సుబ్బారావు అండి. ఎంపీగా సునీల్. నా పేరు బొడి చంటిబాబు అండి. ఏ ఊరు? ఉత్తరకంచి అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? మేము ఏ ప్రభుత్వం అది అవుతుంది అది రెండు దెబ్బ ఏదో చెప్పలేం కదండి మనం. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? మేము ఎవరికి వేసినా ఆయన అక్కడికి వెళ్ళి పూర్తికి మారుతుందండి. ఎవరికి వెళ్ళదని ఇప్పుడు చెప్పగలేము కదండి. పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. చంద్రబాబు పాలన మేము చూడలేదండి అసలు పాలన. అంతకుముందు చూసి అది చూసి ఇంకా మర్చిపోతామండి. అప్పుడు మర్చిపోతామండి. శివశంకర్ అండి. ఏ ఊరు? పెద్దపాలు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నామండి మేము. ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఎవరు? చంద్రబాబు గారికా సుబ్బారావు గారికా? ఎవరికి? ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎంపీ వైఎస్ఆర్సీపీ తరఫున సునీల్ గారు, కూటమి తరఫున జనసేన పార్టీ నుంచి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు. ఓకే. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేమంటే దీనికి టీడీపీ తోడేనండి. కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అవునండి. ఎవరికి వేస్తారు? శ్రీనివాస్. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ గుర్తు. జగన్ పాలన చూశారు, చంద్రబాబు పాలన చూశారు. ఇద్దరు పాలన ఎవరిది బాగుంది? ఇప్పుడు ప్రకారంగా అంటే ఇతను బాగానే చేశారండి. చేశారు కానీ కొద్దిగా కొన్ని ఈ రోడ్లు ఈ కొద్ది తేడా వచ్చిన కొద్దిగా మారుతున్నాం అనుకున్నాం. కాగిగా శ్రీనివాసరావు అండి. ఈ ఊరేనండి. పెద్దపాలెం అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం మాదే వద్దాం అనుకుంటున్నాం సార్. ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిదే. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? ఎమ్మెల్యేకి అతనికి వేస్తామండి. సత్యప్రభు గారికి వేస్తారా? సచివాలయకి వేస్తామండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీ పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అనుకున్నాం సార్. ఓకే పార్టీ సార్. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్. నా పేరు అప్పారావు అండి. ఏ ఊరు? ఈ ఊరే పెద్దపాలెమే. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? మళ్ళీ ఇప్పుడు సీఎం అయితే జగన్. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? సుబ్బారావు గారికి వేస్తాం. ఎంపీగా? ఎంపీగాను చిన్ని గీసాల నాగేశ్వరరావు అండి. ఏ ఊరు? పెద్ద శంకలపూడి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నేను జగన్ గారు వస్తారనుకుంటున్నానండి. ఎందుకనండి? ఎందుకేనంటే అండి మాకు ఇళ్ల తాళాలు ఇచ్చేయండి, తర్వాత అమ్మఒడి వేసేయండి, తర్వాత అదే నెలగా అదే చూడండి 45 సంవత్సరాల వాళ్ళకి 18 వేస్తున్నాడండి. మాకు వస్తున్నాయండి ఇంట్లోనే. అంతమూలకి మా ఇంట్లో ఒక 5 ఓట్లు ఉండి 5 ఓట్లు అతనికి వేద్దాం అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఊర్పుల సుబ్బారావుకి వేస్తారండి. ఎంపీగా? సునీల్ గారికి వేస్తామండి. నా పేరు గజ్జిరాంబాబు అండి. ఏ ఊరు? చిన్నశాంపూడి అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్ వస్తారని చూస్తాం. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఇక్కడ? అది వీడికి వేస్తాం మన ఊర్పుల సుబ్బారావు. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఆయనకి వేస్తామండి. ఎవరికి? సునీల్ గారిగా? చిల్లి గారికి వేస్తామండి. నా పేరు నాగరాజారావు అండి. సూర్యుడు. ఏ ఊరు? ఈ ఊరు పెసంగలపూడి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ టీడీపీ వద్దాం అనుకుంటున్నాను. కూటమి. ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా సత్యప్రభకి వేస్తామండి. ఎంపీగా అండి? ఎంపీకి జనసేన. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ గుర్తండి. జగన్ పాలన చూశారు, చంద్రబాబు పాలన చూశారు. రెండు చూసాను. బాగుందంటారు? ఎవరిది బాగుందన్నా ఇంకా ఏదైనా అలాగ ఉంటుందండి. ఏదైనా మార్చదు. ముందు టీడీపీ అయిపోయింది, తర్వాత ఇది వస్తుంది వైసీపీ. సరే మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదండి, మరి ఏమైనా కొంచెం మార్చుదాము అని. కొత్త ఏ ఇస్తారని కొన్ని ఇస్తారు, కొన్ని ఎగద ఇస్తారు. చెప్పడం సహజంగా 10 దాంట్లో ఇస్తారు. ఇచ్చిన కాడికి ఇస్తారండి. ఇస్తారు, కొన్ని ఇచ్చారు, ఇవ్వలేదు, కొన్ని ఎగ ఇస్తారు. దేశాల నౌకరాజు అండి. ఏ ఊరు పెద్దాయన? ఈ పెసంగలపూడి అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఏమండి? నెక్స్ట్ ఎవరో గెలుస్తారు అనుకుంటున్నారు? మనకి ఏం చేద్దండి, ఓటు అంటే ఆయనకి వేస్తాం, రాజా గారికి. దొడ్డు సీనండి. ఏ ఊరు? ఈ ఊరు మా దగ్గర రామారావు అండి. మా తల్లి ఆవిడ వస్తే కొద్దిగా మాకు కూడా కొద్దిగా ఆహ్వానం ఉంటుందండి. ఎవరు? సత్యప్రభు గారా? అదే. జగన్ వస్తారా, చంద్రబాబు వస్తారా నెక్స్ట్? చంద్రబాబు నాయుడు రాలి వచ్చే అవకాశం లేదండి. జగన్నే వస్తాడండి. ఎమ్మెల్యేగా మాత్రం సత్యబాబు గారు రావాలి. ఈ ఊరి మటుకి ఇలాగా ఇది ఏంటి టీడీపీ. అలాగే. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీకి అంటే సునీల్కి వేస్తారా? ములికప్పారావు. ఏ ఊరు? చిన్నశంకలపూడి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తాను అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? ఊర్పుల సచివాలయం వేస్తాను.
ఎంపీగా ఎవరికి వేస్తారు? తంగెళ్ళ ఉదయ శ్రీను వేస్తాను. జనసేన పార్టీ గుర్తేంటి? గలాసండి. నా పేరు కర్రీ శ్రీరామదుర్గ అంటారండి. ఏ ఊరు? శనశంకలపూడి గ్రామం. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తారనుకుంటున్నారు? గవర్నమెంట్ అయితే టీడీపీ గవర్నమెంట్ ఉమ్మడ కూటమి రావాలని అనుకుంటున్నామండి. ఎమ్మెల్యేగా ఓటు ఒరుపుల సత్యప్రభ రాజా గారు. ఎంపీగా జనసేన ఇక్కడ మా కాకినాడ శ్రీనివాస్ గారికి, ఉదయ శ్రీనివాస్ టీ టైం ఉదయ శ్రీనివాస్ గారికి ఇక్కడ మా గ్రామంలో అందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు. జనసేన కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అలాగే మా పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా ఒరుపుల సత్యప్రభ అన్న రాజా గారు వాళ్ళ ఆవిడకి అందరూ కూడా చాలా పట్టం కట్టి ఉన్నారు. ఇక్కడ గ్యారంటీగా ఆవిడ 100% 99% ఆవిడే అవుతుందని అందరికి కూడా ఉంది ప్రతి ఊరు మనసులో. అంతే. గ్లాస్ గుర్తు. పేరు తాతారావు. ఈ ఊరి పేరు శనశంకలపూడి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎవరు వస్తారు? జగన్ గారు వస్తారనుకుంటున్నాం. ఎమ్మెల్యే కూడా ఉరుపుల సుబ్బారావుతో వేస్తాం. ఎంపీది అయితే అయినతే వేస్తాం. సునీల్ గారికి వేస్తాం. వెంకటరావు అండి. ఏ ఊరు? శనశంకలపూడి. మేము జగన్ గారు వస్తారనుకుంటున్నాం. ఎమ్మెల్యేగా ఉరుపుల సుబ్బారావు గారు, ఎంపీ కావచ్చు సునీల్. కాసిపు బుచ్చి అండి. ఏ ఊరు? శనశంకలపూడి. వైఎస్ఆర్ వస్తారనుకుంటున్నాం అండి. ఉరుపుల సుబ్బారావు అండి. ఎంపీగా సునీల్కి అండి. పసిపిలేటి రాంబాబు అండి. ఏ ఊరు? శనశంకలపూడి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుందండి. ఎమ్మెల్యే ఎవరికి వేస్తారు? ప్రభా గారికి వేద్దారు. ఎంపీగా ఇంకేముందండి? పవన్ గారు, ఉదయ శ్రీనివాస్ గారు. జనసేన పార్టీ సింబల్ ఏంటి? గ్లాస్ అండి. రెడ్డి సూరిబాబు అండి. ఏ ఊరండి? భద్రవరం అండి. జగన్ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నాం. ఎమ్మెల్యే ఒరుపుల సుబ్బారావు గారికి అండి. ఎంపీగా సునీల్ గారికి వేస్తామండి. మా పేరు స్వామి అండి. భద్రవరం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకని? సంక్షేమ పథకాలు మొత్తం అందరికీ ఇలా పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు మొత్తం అన్ని పథకాల్లో లబ్ధి పొందిన వాళ్ళు అందరూ వేస్తారని. ఎడం చేత ఇచ్చి కుడి చేత లాగేసుకున్నారు అంటున్నారు. అది అలా అంటారండి. ప్రతిపక్షాలు అలాగే విమర్శిస్తారు. ఎమ్మెల్యే గారికి వేస్తారు? ఒరుపుల సుబ్బారావు గారు. ఎంపీ గారికి వేస్తారు? సునీల్ గారికి. బంధువులు వెంకటరావు అండి. ఏ ఊరు? భద్రవరం అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్ అండి. జగన్. ఎందుకని? ఎందుకనండి? ఎందుకంటే మాకు ఇక్కడ ఇంకా అది నమ్మకం కాబట్టి. ఎమ్మెల్యే ఎవరికి వేస్తారు? సుబ్బారావు గారు. నా పేరండి దోడపరెడ్డి ప్రసాద్ అండి. ఏ ఊరు? భద్రవరం అండి. ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాను అండి. ఎమ్మెల్యే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? ఒరుపుల సుబ్బారావు గారికి అండి. ఎంపీ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? సెలమలశెట్టి సునీల్ గారికి అండి. వీరబాబు అండి. లింగంపతి సుబ్బారావు కాలనీ. సీఎం అయితే జగన్ వస్తాడండి. తిరగలేదు, మళ్ళీ తిరగలేదు. ద్వారపరెడ్డి మాణిక్యం. ఏ ఊరు? భద్రవరం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? మేము చెప్పాం. నేను పాలసీలు చెప్తున్నాం అంతే. ఎమ్మెల్యే ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యే ఒరుపుల సుబ్బారావు వేస్తాం. ఎంపీగా? ఎంపీకి సునీల్కి వేస్తాం. రాంబాబు అండి అంజూరి. ఏ ఊరండి? ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామం అండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వస్తాను అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఒరుపుల సత్యప్రభ రాజా గారికి వేద్దాం అనుకుంటున్నాను. ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి వేద్దాం అనుకుంటున్నాను. జనసేన. ఎందుకనండి ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి కొత్త వచ్చేదండి, కొంచెం చూద్దామని. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. నెల్లూరు అప్పారావు. ఏ ఊరు? లింగంపల్లి. తెలుగుదేశం వస్తుంది. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యే ఎవరికి వేస్తారు ఓటు? ఆవిడ రాజా భార్య సత్యప్రభ గారికి సత్యబాబు. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీగా? ఎంపీ గారి పేరు రావట్లేదు. అదో ఉదయ శ్రీనివాస్ గారు వేస్తారా? జనసేన పార్టీ గుర్తేంటి? జనసేన పార్టీ గుర్తు? జనసేన పార్టీదా గలస్. సమాజానికి మంచి కావాలా, రాష్ట్రానికి అభివృద్ధి కావాలా, అది చేసే సమర్థుడు చంద్రబాబు నాయుడు.